మూసి ప్రక్షాళన విషయంలో ఇంతమంది వద్దన్న జనాలు మాకు అవసరం లేదు, మా బతుకు లేదు, మమ్మల్ని బతకనియండి అని చెప్పేసి వేడుకున్నా కూడా ఈ రోజు వరకు ఏ ఒక్కడు కూడా మూసి వద్దని ఓడనట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి మమ్మల్ని అక్కడ చేరుస్తుంటే మేము చాలా సంతోషంగా ఉన్నాం. కానీ మాకు జీవనోపాధి కూడా ఆలోచన చేయండి అంటే దానికి కూడా ఆలోచన చేస్తారు. ఇంతకంటే ఏం చేయమంటావు? అంటే ఇప్పుడు ఇల్లు కూల్చకుండా చేయనికే రాదు. నీకు ఎప్పుడన్నా ఓపిక ఉంటే మూసీ ప్రాంతం వెంబడి ఒక్కసారి నీ కెమెరా తీసుకొని తిరుగు. ఆ రోజే నువ్వు చెప్తావు ఏం చేయాలనేది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము ఇల్లు కూల్చకుండా మేము కూడా డెవలప్ చేసినాం, నీళ్ళు ఎక్కడ కూడా రాకుండా చేసినాం అని చెప్పేసి వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు. అల్లది నోరా మోరా, వాడిని ముచ్చటే లేదు, వానికి నోటీస్ ఇచ్చేదే లేదు, కూలగొట్టేస్తాం, ఏడిపోతారో పోరే అని కేసీఆర్ గారు అన్న కేటీఆర్ గారు అన్న వీడియోలు ఉన్నాయి, నీకు పంపిస్తా కావాలంటే చూడు. 2.5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి ఏం చేసింది అని ఇప్పటివరకు ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టింది, ఏడేం చేసింది? ఇప్పుడు మూసికి దానికి సంబంధం ఏంది చెప్పు. అంటే ఇక్కడ కాంగ్రెస్ నేతలకు ఏమైనా కమిషన్లు వస్తాయో, రేవంత్ రెడ్డి గారి కమిషన్ల కోసం ఇదంతా డ్రామా చేస్తున్నారని చెప్పేసి అది బలంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తురంటే మీలాంటి యూట్యూబ్ ఛానళ్ళలో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మీలాంటి వాళ్ళు నిజాయితీగా పనిచేసే వాళ్ళని కూడా అబద్ధాలు చెప్పడానికి డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నారు. మధు పార్క్ రీచ్ దగ్గరికి వెళ్ళినాను నేను కూడా. అక్కడ చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. మా సొంత ఇల్లు ఈ కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ మా ఫ్యామిలీస్ ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు 2 కోట్ల మందికి మంచి జరగాలనుకుంటే 3,000 ఇళ్ళకి ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవం. కరెక్ట్ గా చేస్తే 2 కోట్ల మంది 4 కోట్ల మంది అయినా కానీ ఇబ్బంది జరగని హైదరాబాద్ కావాలని కోరుకుంటున్నారు ఈ హైదరాబాద్ లో ఉండే ప్రజలు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. సో మొత్తానికి నిన్న మొన్నటి వరకు గాంధీ విగ్రహం అన్నారు, 5,000 కోట్లు అన్నారు. ఈరోజు కాస్త దేవాలయాలు నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కేవలం మూసి ప్రక్షాళన కోసమా, లేకపోతే దీని వెనుక ఇంకేమైనా రాజకీయ కోణాలు ఉన్నాయనేది మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు రోడ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. నమస్తే రామరెడ్డి గారు. నమస్తే రాజు. బాగున్నారా సార్? బాగున్నాను. ఏ సార్, మొత్తానికి మూసి ప్రక్షాళన విషయంలో ఇంతమంది వద్దన్న జనాలు రోడ్ల మీదకి వచ్చిన జనాలు మాకు అవసరం లేదు, మా బతుకు లేదు, మమ్మల్ని బతకనియండి అని చెప్పేసి వేడుకున్నా కూడా ఎందుకు ప్రభుత్వం కరుణించట్లేదు, కనికరించకుండా వాళ్ళు ఎంబడబడ్డట, లేకపోతే మీ టార్గెట్ మీరు రీచ్ అవుదాము, వీళ్ళు ఎంత ఏడుస్తే ఏంది, ఎంత బాధపడితే ఏంది అని చెప్పేసి అనుకుంటున్నారా? రాజు, నువ్వు అడిగిన క్వశ్చన్లనే ఏదో ఒక లాజిక్ తోటి అడిగినట్టు ఉంది కానీ ఓకే, దానికి ఏం కాదు. ఈ రోజు వరకు ఏ ఒక్కడు కూడా మూసి వద్దని ఓడనట్లేదు. వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ఏదో ఒకటి మూసి కావాలి, ఇండ్లు కూలగొట్టొద్దు. ఇండ్లు కూలగొడితే వాళ్ళకి అన్యాయం చేస్తామని అంటలేడు. మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లారిటీగా ఏం చెప్తున్నారంటే, మీరు ఏం సజెస్ట్ చేస్తారో వాళ్ళకు మేము ఇచ్చేది న్యాయం చేస్తున్నాం అనేది మేము ఆలోచిస్తున్నాం, న్యాయం చేయడానికి. లేదు ఇంకేదన్నా గది కాదు ఇంకొక ఆలోచన చేస్తానని చెప్పండి అంటే అది చెప్పరు. మూసి కావాలి, మేము మూసికి వ్యతిరేకం కాదు, కానీ అడ్డుపడతాం. అది అల్ల కుళ్ళు బుద్ధి. ఇల్లు కూల్చొద్దు అంటారు. అల్ల కుళ్ళు బుద్ధి, ఇల్లు కూల్చడం కాదు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు ఈ హైదరాబాద్లో నడిబొడ్డున కాలుష్యం మొత్తం ఎంత ఘోరంగా ఉందంటే మీరు చూడండి. మూసి సరౌండింగ్స్లో ఉన్న ఇండ్లు, ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఇళ్ళ నగలు కానీ, ఇంకేమన్నా ఐరన్ ఉంటే ఎంత తురుపు పెట్టిపోతుందో. నీకు ఎప్పుడన్నా ఓపిక ఉంటే మూసీ ప్రాంతం వెంబడి ఒక్కసారి నీ కెమెరా తీసుకొని తిరుగు. ఆ రోజే నువ్వు చెప్తావు ఏం చేయాలనేది. మూసీ ప్రాంతం ఇంతమంది పబ్లిక్ ఇవాళ 2 కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్లో ఇంత సమస్య ఉంటే దాన్ని చెయ్యొద్దనే సత్తా ఎవరికి లేదు, వద్దంటలేడు ఎవడు. కానీ డ్రామాలు, రాజకీయ పబ్బం గడుపుకోవటానికే అది ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల
ఈ మూసీలో ఇంత కాలుష్యం ఏర్పడిన మాట వాస్తవం. ఇది ఎప్పుడో చేయాల్సి ఉండే, ఓ 10 ఏళ్ల కిందనో 20 ఏళ్ల కిందనో చేయాల్సి ఉండే, ఓకే. కానీ వాళ్ళు చెయ్యలేదు. ఇక అన్ని ముఖ్యమంత్రి గారు ఇంత జిద్దు తీసుకొని చేస్తా ఉంటే వాళ్ళ కడుపు మంట. ఇది ఇట అయితే హైదరాబాదు ఇక మా పుట్టగతులు ఉండవు హైదరాబాద్లో అనే ఒక ఆలోచనతో చేస్తున్నారు. అయితే ఇప్పుడు రోజు చూస్తా ఉన్నారు, ఇంత ప్రాబ్లం ఉన్న ఏరియాలో పోతే 10,000 మందికి ఎఫెక్ట్ పడుతుంది. 10,000 మందికి న్యాయం చేస్తామంటున్నాం. అదే విధంగా 2 కోట్ల మంది నివసించే ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్య అనుకోండి, పొల్యూషన్ అనుకోండి, ఆ మూసీ బాధితుల ప్రాబ్లం అనుకోండి, మూసీ ఎంబడి బాధితులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడతలేరు. మేము సంతోషంగా పోతున్నాము. మేము మూసీలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి మమ్మల్ని అక్కడ చేరుస్తుంటే మేము చాలా సంతోషంగా ఉన్నాం. కానీ మాకు జీవనోపాధి కూడా ఆలోచన చేయండి అంటే దానికి కూడా ఆలోచన చేస్తారు. ఇంతకంటే ఏం చేయమంటావు అంటే ఇప్పుడు ఇల్లు కూల్చకుండా చేయనికే రాదు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము ఇల్లు కూల్చకుండా మేము కూడా డెవలప్ చేసినాం, నీళ్ళు ఎక్కడ కూడా రాకుండా చేసినాం అని చెప్పేసి వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు. అలాగే మా దగ్గర కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది, మీరు ఇల్లు కూల్చకుండా కూడా చెయ్యొచ్చు దీంట్లో అని చెప్పేసి అంటున్నారు. కేవలం కమర్షియల్ కాంప్లెక్స్ కోసము. నేను చెప్తా, వాళ్ళ వీడియోలో మొన్న అసెంబ్లీలో కూడా సీఎం గారు చూపించారు. ఎవరిని ముచ్చటే లేదు, ఎవరికి నోటీస్ ఇచ్చేదే లేదు, కూలగొట్టేస్తాం, ఏడిపోతారో పోరే అని కేసీఆర్ గారు అన్నారు, కేటీఆర్ గారు అన్న వీడియోలు ఉన్నాయి, నీకు పంపిస్తా కావాలంటే చూడు. వాళ్ళది నోరా మోరా. వాళ్ళు అధికారంలో ఉన్ననాడు చేసేటప్పుడేమో ఒక రకంగా ఉంటారు, ఇవాళనేమో ఇట్లా మాట్లాడతారా. ఇప్పుడు 10,000 మందికి అంటే ఒక 3,000 ఇండ్లు, 4,000 ఇండ్లు. 4,000 ఇండ్లకు ఆల్టర్నేటివ్ వేరే ఇస్తామంటున్నారు. ఏం కావాలో చెప్పండి అంటున్నారు, మేము చేసేదాకా ఓపిక పట్టండి అంటున్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి వీళ్ళ కడుపుమంట. అంటే గతంలో 300 మంది ఈ రోజు రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళకి ఇప్పటి వరకు ఉపాధి చూపించాలి, ఇల్లు చూపించలేరు. ఇంకా 10,000 మందికి ఏడ చూపిస్తారని చెప్పేసి అంటున్నారు. హరీష్ రావు గారే చాలా సాక్ష్యాలతో సహా చూపించారు. అబద్ధాలు చెప్పేదే ఆ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటిదాకా ఇంకొవ్వరిని తీయనే తీసిన కాడికి పోయి డబుల్ బెడ్రూమ్లలో ఉంచారు. వాళ్ళకి ఏదైనా ఉపాధి కావాలంటే కల్పిస్తున్నారు, అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేస్తున్నారు. అప్పుడు మొత్తం ఆడికే నేటికి ఒక చేద్దామని ఆలోచన ఉండే, అట్లా కాదనుకొని ఇప్పుడు డిపిఆర్ చేసినాక స్టేజ్ వైజ్ ఇప్పుడు 21 కిలోమీటర్లు చేస్తున్నారు. 21 కిలోమీటర్లకు 1,00,000 కోట్లు పోతున్నాయో, 1,50,000 కోట్లు. మొన్న క్లియర్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చినాక 6,500 నుంచి 7,000 కోట్లు అంటున్నారు 21 కిలోమీటర్. ఒకవేళ 21 కిలోమీటర్కి 7,000 కోట్లు అయినా 55 కిలోమీటర్లకు ఎన్ని అవుతాయి? ఒక 20,000 కోట్లు అవుతాయి. 20,000 కోట్లు 2 సంవత్సరాలల్లా ఈ హైదరాబాద్కు ఉన్న బడ్జెట్లో పెద్ద అమౌంటా? ఎందుకు ఇలా కడుపు మండ, ఇలా బుద్ధి లేని ఆలోచన. 20,000 కోట్లు ఉన్నాయి అయితే ప్రభుత్వం దగ్గర లేకపోతే ప్రాజెక్టు లోన్ తీసుకుంటారు, ఇంకేదన్నా చేస్తారు. ఉన్నాయని వీళ్ళు మొత్తం నాశనం పట్టిపోయింది. ఇంకా రాష్ట్రాన్ని నాశనం పట్టించి దోసుక తిన్నారు. ఇలా తల్లి కవిత కేటీఆర్ ఎందుకు కొట్లాడుతున్నారు? వాళ్ళ డబ్బుల గురించే కదా. దోసుకున్న దాంట్లో నాకు వాటా కావాలని ఒకరు, నాకు వాటా కావాలని ఒకరు, నేను కొడుకున్న నాకేసుకుంటా దోసుకున్న కాడికి అని కేటీఆర్. నేను కూడా బిడ్డ, నాకు కూడా బరాబర్ వాటా కావాలి, 2,00,000 కోట్లు కావాలని కవిత అడుగుతున్నది. ఇంత ఘోరంగా ఉంటే కూడా ఇంకా సిగ్గు లేకుండా వచ్చి రోడ్ల మీద మాట్లాడి, మీడియా ముంగట మాట్లాడి, ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే ఎందుకు సిగ్గు అనిపిస్తలేదు వాళ్ళకి? 2.5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి ఏం చేసింది అని ఇప్పటి వరకు ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టింది, ఏడేం చేసింది? దాదాపు 3,00,000 కోట్లు అప్పులు చేసిండ్రు. అంటే మొన్న బడ్జెట్లో అప్పులే చెప్పింది. రాజు 8,00,000 కోట్లు అప్పు చేసారు, రూపాయి అప్పు లేకుండా. ఈ అప్పులు కట్టుకుంటూ ఉన్న సంక్షేమ పథకాలన్నీ ఇచ్చుకుంటూ ఇలా ఫ్రీ బస్ ఇస్తున్నామా, ఫ్రీ సిలిండర్ ఇస్తున్నావా, 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నావా, సన్న బియ్యం ఇస్తున్నావా, రేషన్ కార్డులు ఇచ్చినావా, ఇండ్లు ఇచ్చినావా? ఇన్ని ఇస్తుంటే కూడా ఏం చేసిర్రంటే అర్థం లేదు. వాళ్ళలాగా దోసుకునే ప్రాజెక్టులు అయితే చేయలే. మా స్కీమ్లలో ఎవ్వడికి ₹1 కమిషన్లు వచ్చే స్కీమ్లు కావు. ఇవి ఉంటే ఏదన్నా డెవలప్మెంట్, లేకపోతే ప్రజలకు చెందాల్సింది రూపాయి మిస్యూజ్ కాకుండా ఇస్తూ ఇలా వాళ్ళు చేసిన ఈ 8,00,000 కోట్ల అప్పే కాకుండా ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి వాళ్ళ డబ్బులు ఇవ్వలేక 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేసిండు. అవన్నీ ఇప్పుడు మీద పడ్డాయి కదా. చిన్న చిన్న కాంట్రాక్టర్లు
5 నుంచి 10,000 కోట్లు ఇమీడియట్గా చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చే అప్పు పెట్టిండ్రు, అవి ఇయ్యలేదు. ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకి ఇయ్యలే. ఇప్పుడు ఇట్లాంటి కాంట్రాను ఇంకో 1,00,000 కోట్లు ఉన్నాయి. కనీసం వాళ్ళకి కొన్ని ఇవ్వాలి అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు అవి ఇచ్చుకుంటేనే ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మూసికి దానికి సంబంధం ఏంది చెప్పు? ఇందులో డెవలప్మెంట్లో భాగం. అవి ఇవ్వాల్సిందే, అవి ఇచ్చుకుంటే ఈ మూసిని డెవలప్మెంట్ చేయాల్సిందే. అంటే ఇక్కడ కాంగ్రెస్ నేతలకు ఏమైనా కమిషన్లు వస్తాయో, రేవంత్ రెడ్డి గారి కమిషన్ల కోసమే ఇదంతా డ్రామా చేస్తున్నారు అని చెప్పేసి అది బలంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తురంటే మీలాంటి యూట్యూబ్ ఛానళ్ళలో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నెలకు 6 కోట్ల రూపాయలు ఉంటే చెప్పండి అన్న, మాకు కూడా కొంచెం కూడా నీకు అదేమన్నా ఉంటే చూడు. చూడండి ప్రతి నెల 6 కోట్ల రూపాయలు యూట్యూబ్ ఛానళ్ళకి ఇస్తున్నారు. ఎవడయ్యే సొమ్మది? మన దగ్గర దోసుకున్నది 1,00,000 కోట్లు వాళ్ళ దగ్గర పడి ఉన్నాయి. కాబట్టి ఈ అబద్ధాలు మీలాంటి వాళ్ళు నిజాయితీగా పనిచేసే వాళ్ళని కూడా అబద్ధాలు చెప్పడానికి డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలంటే ఇప్పుడు మధు పార్క్ రీచ్ దగ్గరికి వెళ్ళినాను నేను కూడా. అక్కడ చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. అంటే మా సొంత ఇల్లు ఈ కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్, ఇక్కడ మా ఫ్యామిలీస్ ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా స్కూల్ పక్కనే ఉంది, ఇవన్నీ వదిలిపెట్టి మేము ఏడికెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నారు అన్న పిల్లలు. రాజు, అది నువ్వు జస్టిస్ చేయి. ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు 2 కోట్ల మందికి మంచి జరగాలనుకుంటే ఒక 3,000 ఇండ్లకు ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవం. ఆ 3,000 ఇండ్లకు ఇబ్బంది జరగకుండా ఈ ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేసేయాలంటే మన ఇండియాలో ఎక్కడ ఏ సిటీ కూడా ఇంత ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అవకాశాలు ఎవరికి లేవు. మనకు ఉన్నాయి అవకాశాలు. ఇలా పెద్ద అసెట్ మనకు ఓఆర్ఆర్, దాని తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని తర్వాత ఐటీ ఉంది. ఇన్నిటికి తగ్గట్టుగా మనం స్పందించి మనం హైదరాబాద్ డెవలప్ చేయకపోతే ఈ 2 కోట్ల మంది కరెక్ట్గా చేస్తే 2 కోట్ల మంది 4 కోట్ల మంది అయినా కానీ ఇబ్బంది జరగని హైదరాబాదు కావాలని కోరుకుంటున్నారు ఈ హైదరాబాద్లో ఉండే ప్రజలు. మనకు అన్ని విధాలా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వస్తుంది, అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఇసుంటివి 2-3 వేల మందికి రోజు వాళ్ళ గమనాలు చేయలే. వాళ్ళ వీడియోలే ఉన్నాయి కదా అంటున్నా. వాళ్ళకి ఎందుకు సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ అబద్ధాలు ఆడుతుందుకు? ఇవాళ ఇవన్నీ ఒక్క మూసి గిట్ట చేసినట్టయితే హైదరాబాద్లో 30% ట్రాఫిక్ మూసి ఎంబడి క్లియర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇవాళ ఓఆర్ఆర్లో పోవాలంటే ఒక పక్కన పోతే 70 కిలోమీటర్లు అవుతుంది, ఇంకొక పక్కన మేడ్చల్ సైడ్ నుంచి పోతే 90 కిలోమీటర్లు అవుతుంది. జూబ్లీ హిల్స్ నుంచి విజయవాడ హైవేకు బేస్ చేసుకొని పోతే మరి అసుంటప్పుడు ఈ 3,000 ఇండ్లు నష్టపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చుకుంటే షిఫ్ట్ చేస్తున్నాం. ఇక అవ్వ కావాలి పువ్వ కావాలంటే ఎట్లకైనా అవుతుంది, ఇబ్బంది ఏం జరగదు. వాళ్ళు కూడా ఏదో వీళ్ళు క్రియేట్ చేసే ఇబ్బందులే తప్ప వాళ్ళు చాలా మటుకు సంతోషంగా పోవటానికే ఉన్నారు. పోని 100% కూడా ఒప్పుకోకుండా 90% అయితే ఒప్పుకుంటున్నారు కదా. 10% వాళ్ళే ఎవరైనా లొల్లి పెట్టేటోడు. ఇది ఒక క్లారిటీ ఇస్తారా అన్న? ఎందుకంటే మీరు కూడా రోడ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి మీ దగ్గర కూడా ఉంటుంది. అంటే ఫస్ట్ వాళ్ళకి ఇల్లు అవన్నీ దారి చూపించిన తర్వాత ఇల్లు కూలగొడతారా? ఒకవేళ కూలగొట్టేది ఉంటే, లేకపోతే ముందే వాళ్ళని ముందే ఇల్లు కూలగొట్టేసి తర్వాత మీరు బతుకుని అంటారు? డెఫినెట్గా ముందు వాళ్ళని షిఫ్ట్ చేసి వేరే ఇంట్లో తోలి వాళ్ళకు ఇంకేమన్నా జీవనోపాధికి అన్ని చేసినాకనే తీస్తారు. చాలా క్లారిటీ ఉంది, అట్లనే తీస్తారు తప్ప ఇంకోటి ఉండదు. ఖచ్చితంగా వాళ్ళను కూడా దీని కొరకు త్యాగం చేస్తోళ్ళని మేము నెత్తలెత్తుకొని చూస్తామని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. చాలా మంది ఇప్పుడే ఇల్లు కూలగొట్టేస్తారని వాళ్ళ మూర్ఖులు ఇవాళ ఎన్ని డ్యామ్ల కింద పోతే తీసుకుపోయి ఎక్కడేసిర్రు మనం చూడలేదా? మన ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలలో ఎక్కడన్నా అలాంటివి జరుగుతుందా? ఏదైనా మెప్పించి చేస్తారు, షిఫ్ట్ చేయిస్తున్నారు. బాగా చెప్తాగా మా ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్తున్నారు, మేము పారిపోయేది లేదు, సమస్య ఉన్న కాడికి మా ఎమ్మెల్యేలు పోతారు, మా మంత్రులు పోతారు, అవసరమైతే నేను పోతా, కానీ పోలీసు వాళ్ళతోటి కానీ కొట్టించి కానీ తిట్టించి కానీ చేసే ఆలోచన మా ప్రభుత్వానికి లేదని మా ముఖ్యమంత్రి గారు చాలాసార్లు క్లారిటీగా చెప్పడం జరిగింది. మరి ఇంతకంటే ఏం చెయ్యని ఇచ్చిందాక చూడాలి కదా. ప్రజలు అధికారం ఇచ్చిర్రు, 5 ఏళ్ళు చూసినాక నువ్వు లాస్ట్ 6 నెలల ముందు మొత్తుకో. ఇప్పటి సందే పండి పొరలాడుతున్నారు బాబా బొమ్మర్తలు. ఇంకోటి నిన్న మొన్న మాకు ఆంబ్లా గారిని
R&Bలో కానీ పంచాయతీరాజ్లో కానీ ఒక 12,000 కోట్లు R&Bలో టెండర్లు పిలిచారు. ఇంకా అగ్రిమెంట్లు కూడా కాలే, అప్పుడు అల్లల్లల్లా మొత్తుకుంటున్నారు. ఓ కమిషన్లు తీసుకుంటారు, కమిషన్ ఎవడిస్తాడండి కమిషన్లు? ఇయ్యాల దాకా కాంట్రాక్ట్ వాళ్ళు చేసిన ఉద్దారకానికి కాంట్రాక్టర్లు ఎవడు ముందుకు రావట్లేడు. వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చి మేము డబ్బులు ఇప్పిస్తామని చెప్పి అది చేసి ఇది చేసి రమ్మంటేనే ఇవాళ మాకు మేము పిలిచిన ఆమ్ల టెండర్లు కనీసం 3 నెలల సంది పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినాం. కాంట్రాక్టర్లు రాక వాస్తవంగా నేను మీరేదో సంపాదిస్తున్నారు అన్నకు మంచి పదవి వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. రాక 3 నెలల సంది డేట్లు పోస్ట్పోన్ చేసి మొన్న లాస్ట్ మంత్ 16th ఈ మంత్ 16th చైర్మన్ కూడా ఏం లేదు, ఏమి ఉండదు అసలు, సమస్య ఉండదు. వాళ్ళు వచ్చే దిక్కు లేదు. ఇంకా దాన్ని వాళ్ళని ఇంకేమైనా కమిషన్లో అడిగే పరిస్థితి ఎందుకు ఉంటుంది? అయితే మొన్న 16వ తారీఖున టెండర్లు R&B 12,000 కోట్లు ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో అతి కష్టం మీద వాళ్ళను పట్టుకొచ్చి మేము ఏపీఎల్చి వచ్చిన పరిస్థితి ఉంది. ఎవరు డబ్బులు ఇవ్వడానికి కాదు. ఇక్కడ ప్రభుత్వం మిస్టేక్ అంటే కాంట్రాక్ట్లు కూడా రాని గత ప్రభుత్వం చేసిన అప్పులు వాళ్ళకి డబ్బులు ఇవ్వక మన ప్రభుత్వం అంటే పేమెంట్ రాదనే భయంతో ఉన్నారు కాంట్రాక్టర్లు అందరూ. అందుకు తప్ప ఎవరు పబ్లిక్ మిస్టేక్ కాదు, ఇంకోటి కాదు. మూర్ఖులు 10 ఏళ్ళు దోసుక తిన్నారు ఈ రాష్ట్రాన్ని, వాళ్ళ వల్ల అయింది ఇంత గణం. ఓకే అన్న. సో మొత్తానికి ఏందన్న ఈ మధ్య వైట్ ఛాలెంజ్లో నడుస్తున్నట్టుంది మీ నియోజకవర్గంలో. ఎల్బీనగర్లో మీ ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చిండ్రు, ఏమన్నా అంటే కేటీఆర్ గారిని ఉండేదే మొత్తం గంజాయి బ్యాచ్, డ్రగ్స్ అమ్మేటోళ్ళు. ఎల్బీనగర్లో ఎవరిని అడిగినా చెప్తారు. వాళ్లకు మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి గారు వైట్ ఛాలెంజ్ చేశాడు. చేస్తే ముందు వాళ్ళే మనిషి అన్నాడు, మేము రేపు రెడీ ఉన్నామని చెప్పి మా వాళ్ళు అంబేద్కర్ విగ్రహం కాడ పోయిండు. దానికి స్పందించి ఎమ్మెల్యే గారు బట్టలన్నీ చింపుకొని రోడ్డు మీదకి వచ్చిండు. అయినా సరే మేము ఇప్పుడు కూడా ఏమంటున్నాం, మా ముఖ్యమంత్రి గారు ఈ 2.5 ఏళ్ళల్లో యూత్ అంతా డ్రగ్స్ సైడ్ పోయి ఖరాబ్ అవుతుర్రు అని చెప్పి స్పోర్ట్స్ సైడ్ టర్న్ చేయడానికి మా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ప్రతి సంవత్సరం 400 కోట్లు స్పోర్ట్స్ మీద స్పెండ్ చేస్తున్నారు. ఓకే, దాని కొరకు అలాంటివి చేస్తుంటే కూడా వాళ్ళకి కడుపు మంట ఉంటే వాళ్ళకి పిచ్చులు లేచిపోతున్నాయి అంతే. అధికారం ఇక్కడ డ్రగ్స్ ఏది తీసుకొచ్చినా మీరు ఫస్ట్ కేటీఆర్ పేరు బీఆర్ఎస్ 2.5 సంవత్సరాలలో మేము మా ముఖ్యమంత్రి గారు సీరియస్ గా డ్రగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఏడపోయినా వాళ్ళే దొరుకుతున్నారు కదా, కేటీఆర్ చుట్టాలో లేకపోతే వాళ్ళ పార్టీలో లేకపోతే వాళ్ళే కదా. ఇవన్నీ సంబంధం లేదు, ఎందుకు లేదు? ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళ లింకులనే కదా. రోజు అల్లం బెల్లం లాగానే తిరుగుతారు కదా కేటీఆర్, రోహిత్ రెడ్డి, వాళ్ళంతా ఒకటే గ్యాంగ్ కదా. ఆయన బట్టి తిరిగేటోళ్ళే కదా. ఈయన ఇప్పుడు వాళ్ళ ఫామ్ హౌస్లలో 4 సార్లు దొరికాయి, వాళ్ళ ఎమ్మెల్యేలు దొరికిరి. ఇంతకంటే ఏం కావాలి మరి? మా వాళ్ళు ఎందుకో దొరకరు అలాంటివి చేస్తే. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా వాళ్ళ అధికారంలో ఉన్ననాడు వాళ్ళే దొరికిరు, ఇప్పుడు వాళ్ళే దొరికిరు. ఇక అంటే డ్రగ్స్ బిజినెస్ ఎవరు చేస్తున్నట్టు లెక్క అర్థం చేసుకోవాలి కదా రాజు. ఈరోజు ప్రపంచం అంతా అరిచేతులకు వచ్చింది. ఇలా ఎన్ని అబద్ధాలు చెప్తే మనం అర్థం చేసుకోకపోతే ఎట్లా? అయితే అన్న, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉండే, దాదాపుగా అప్పుడు 100 కోట్లు 200 కోట్లు కూడా రిలీజ్ చేశారు కదా. అంటే ఆయన ఏం చేయలేడా? ఆయన ఏమంటుండో నేను కూడా చైర్మన్ ఉన్నా రమ్మనండి, ఏడుకొచ్చి చూపిస్తాడు. ఆయన వచ్చి చేసిండంటే మొత్తంలో 50 లక్షల వరకు కూడా చేయలే, 10 కోట్ల రూపాయలు దోసుక తిన్నాడు మూసీలో కూడా. పాపం తగులుతుంది. మూసీ ఎంబడి ఉన్నది ఏదైనా బాగు చేయమని చెప్పి డబ్బులు ఇచ్చి ఆ మూసీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ చేస్తే దాంట్లో కూడా మూసీ మురికి అంతా తినేసే. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఆడ నాగోల్ కాడ మీద ఇప్పుడు పోయి చూడండి, అప్పుడు ఏదో మట్టి కుప్పలు పోసిండు, ఇంత గడ్డి పెట్టేసారు, ఒక వాన రాగానే కొట్టుకుపోయింది. ఇప్పుడు మేము చేసే ప్రాజెక్ట్ అది కాదు. దాదాపు 10-12 ప్రాజెక్టులు స్టడీ చేశారు స్టేట్ గవర్నమెంట్. అందులో నెంబర్ 1 ఏది ఉంది, దాన్ని ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఏ విధంగా ఇంత హైదరాబాద్లో ఉన్న ప్రజలకు ఒక పిక్నిక్ స్పాట్ లాగా చేయాలి మూసీని అనేదే మా ముఖ్యమంత్రి గారి కళ. కాబట్టే ఆ విధంగానే డిజైన్ చేస్తున్నాడు. ఆ విధంగానే అధికారులను అంతా పోయి చూసిరమ్మన్నాడు, కార్పొరేటర్లను పోయి చూసి వచ్చారు, ఎమ్మెల్యేలు పోయారు, మంత్రులు పోయి ఇంత స్టడీ చేసినాక ఇలా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారు. అంటే ఇదన్నా అవుతుంది, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ కూడా డ్రీమ్ అన్నారు. ఫ్యూచర్ సిటీ ఇప్పటి వరకు అక్కడ కూడా ఒక ఇటుక
పెట్టని పరిస్థితి. ఇప్పుడు మూసీ కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు రాజు అక్కడ కూడా. ఫ్యూచర్ సిటీ కానీ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కార్తిక్ రెడ్డి గారి కోర్టులో కేసు నడుస్తుంది. ఫ్యూచర్ సిటీ కానీ మూసీ ప్రాజెక్ట్ కానీ ఓవర్ నైట్లో అయ్యే ప్రాజెక్టులు కావు. ఓకే, ఓవర్ నైట్లో అయ్యే ప్రాజెక్టులు మరో కాళేశ్వరం లాగా ఇది కూడా అవుతుంది. కొంచెం డీప్రియర్ చేయాల్సిందే. డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ అయినాక కొంచెం నిపుణులతోటి ఏ విధంగా చేయాలని ఆలోచన చేసి అటు ఫ్యూచర్ సిటీ వర్క్ నడుస్తూనే ఉంది. రోడ్లు అవుతున్నాయి, ల్యాండ్ అక్విజిషన్ అవుతుంది, వీటి కనెక్టివిటీ పెంచుతున్నారు, వాటర్ సప్లై ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఓవర్ నైట్లో ఫ్యూచర్ సిటీ తయారు కాదు కదా. మూసీది కూడా అంతే. ఈరోజు ఉదయమే ముఖ్యమంత్రి గారు వచ్చి టెంపుల్కు పొజిషన్ స్టోన్ వేశాడు. దానికి కూడా ఈ రంగారెడ్డి జిల్లా ప్రజలతోటి ఇన్ని రోజులు అధికారం అనుభవించి ఈ రంగారెడ్డి జిల్లా ప్రజలకే నోట్ల మట్టి కొట్టాలని కార్తిక్ రెడ్డి గారు పోయి ట్రిబ్యునల్లో కేసు వేసాడట. నిజంగా ఆ ప్రాంత ప్రజలు ఇలా ఏమైనా దొరికితే కార్తిక్ రెడ్డిని తీసి ఆ మూసీలని బొందబెట్టాలని చూస్తున్నారు. అంత కోపంతో ఉన్నారు. అంటే ఈ ప్రాంతంలో అధికారాన్ని అనుభవించుకుంటా ఈ ప్రాంత వాసులకే నష్టం జరుగుతుంటే ఈ రకంగా చేస్తారు. ఆ కేసు ట్రిబ్యునల్లో వేయాల్సిందే. నీకు సత్తా ఉంటే మీ అమ్మ ఉన్నది కదా, అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉన్నది కదా, దానికి రిప్లై ఇస్తూనే ఉన్నారు కదా. ఇంకా ఈ దొడ్డిదారు లెక్కలు ఎందుకు? ప్రాజెక్టులు ఆపడానికి ఎందుకు చేయాలి? ఆ కుళ్ళంతా ఎందుకు? వీళ్ళు చేస్తే ఈ హైదరాబాద్లో మాకు పుట్టగతులు ఉండవని ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి ఉంది. సో ఆ విషయంలో అయితే క్లారిటీగా ఉన్నారు చాలా. సో ప్రభుత్వం మాత్రం 100% కరెక్ట్ ఉందంటారు. 100% మూసి చేసి తీరుతారు. ఫ్యూచర్ ఐ మీన్ ఈ 2.5 సంవత్సరాల పరిపాలన కూడా ప్రజలు మంచి 2.5 సంవత్సరాలు కాదు, ఇంకా 10 సంవత్సరాలు మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్దే ఉంటుంది. ఏదన్నా మరి జీవన్ రెడ్డి గారు కీలకమైనటువంటి నేత, 40 సంవత్సరాలు ఉన్నారు. వారు వెళ్ళిపోవడం మరి ప్రభుత్వం మిస్టేకా, నాయకుల మిస్టేకా, ఎవరిది మిస్టేక్ అనుకోవచ్చు? ఇప్పుడు ఒక్కటి రాజు, రాజకీయాలు అంటే చిన్న చిన్న ఒడిదొక్కులు ఉంటాయి. ఎవరు ఒకటే అనబోతే కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏం లేదు. చేసే కాడికి ప్రయత్నం చేశారు, బతలాడే కాడికి బతలాడారు, అయినా కానీ పోతంటే ఎవరేం చేసేది లేదు. నష్టం జరిగి ఉండొచ్చు. ఎందుకు నష్టం జరిగింది? ఆయనకు అన్ని విధాల అవకాశాలు ఇచ్చారు. ఎన్నడూ కూడా తక్కువ చేయలే. ఇప్పుడు ఆయన వేరే పార్టీ వాళ్ళు వచ్చిర్రని చెప్పి ఆయన జీర్ణించుకుంటలేడు. వాస్తవం. దాంట్లో నేచురల్ ఏడైనా అలాంటి సమస్య రావడానికి ఓపిక ఉండాలి. ఇలా పీక్ అందరి దృష్టి ఆయన మీద. నిజంగా జీవన్ రెడ్డికి అన్యాయం జరగొద్దనే ఆలోచన ఏఐసిసి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వరకు ఉంది. కానీ ఇంత దాకా వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఇంటే రేపు ఏదన్నా అవకాశం వస్తే ముందు వరుసకు వచ్చేస్తాడు కదా. అది వచ్చేంత వరకు ఆగినుంటే బాగుండేది అనేది నా పర్సనల్ అభిప్రాయం. అంటే అని ఇక్కడ మీరు కూడా చాలా సీనియర్ నాయకులు. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయినప్పటి నుంచి కూడా మీరు వారితో ఉన్నారు. దానికి నేనే సాక్ష్యం అనుకున్నాం. సో రేవంత్ రెడ్డి గారు నిజంగా కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలను తొక్కుకుంటూ ఏమైనా పోతున్నా? ఏం పోడు, ఎవరు పోయారు చెప్పు. ఒకటి రెండు డెఫినెట్గా ఏడైనా అవుతాయి, ఎవరికైనా అవుతాయి. ఒక రేవంత్ రెడ్డి అయినా అవుతాయి, ఇంకోరైనా రాహుల్ గాంధీ దగ్గర కూడా ఉన్న వాళ్ళు ఒకటి అలా అయితేనే ఉంటాయి. కాకుండా ఎందుకుంటాయి? వాళ్ళ విజన్ ఒకటి ఉంటుంది, వీళ్ళ విజన్ ఒకటి ఉంటుంది. దానికి మ్యాచ్ అయిపోవాల్సిందే. 100% ఒక వ్యక్తి చెప్పింది అయితే అందరు విన్నారు కదా. డెఫినెట్గా అన్ని విధాల ప్రయత్నం చేశారు. మా ఏఐసిసి నుంచి కూడా వచ్చి ప్రయత్నం చేశారు. నీకు ఏం అన్యాయం జరగదు, నీకు ఏ అవకాశం ఉన్నా ముందు వరుసలు ఉంటామని చెప్పారు. అయినా కానీ వినిపించుకోలేదు. దానికి పోనీలే అని వదిలిపెట్టలే కదా. ఆ ప్రయత్నం అయితే చేసారు కదా. అదే నిజంగా కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా అన్యాయం జరుగుతుందా ఇక్కడ? అధికారంలోకి వస్తే సీఎం అవుతారని మొదటగా చెప్పింది మీరే. నాకు తెలిసి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు. కేసీఆర్ గారు మోకాళ్ళ మీద డేక్కుతున్నాడు. ఇప్పుడు ఓకే, ఆయన జీవన్ రెడ్డి గారు రాగానే మేము దౌలుకొచ్చుకుంటాం పోతుండొచ్చు. కానీ ఆయన ఎంతమందికి మోసాలు చేయలేదు, ఎంతమందిని తొక్కేయలేదు కేసీఆర్. ఆయన ఒక్కసారి కౌగిలించుకున్నాడంటే ఇంకా అది దుతరాదృష్టం కౌగిలే. ఇక కథం, మళ్ళా అపాయింట్మెంట్ కూడా ఉండదు. అందులోకి పోయిన వాళ్ళు అందరు వాపసు రాలేదా, చూడలేదా మనం? ఇవన్నీ మామూలే లేరా. చిన్న చిన్న పొలిటికల్ పార్టీ అన్న కాడ వస్తుంటాయి. దాన్ని అయినా మా ముఖ్యమంత్రి గారు కానీ ఏఐసిసి నుంచి కానీ అన్ని ప్రయత్నాలు అయితే చేసిన మాట వాస్తవం. ఓకే. సో నెక్స్ట్ కూడా మీరే
డెఫినెట్ డౌటే లేదు ఇంకా అసలు. బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోతుంది. మీరు గుర్తుంచుకోండి, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా అంతే కదా, ఓకే 95% మున్సిపల్లలో గెలిచినాం, పార్లమెంట్ గెలిచినాము, 2 బై ఎలక్షన్లలో వస్తే గెలిచినాము, సర్పంచులు మెజార్టీగా 65-70% సర్పంచులు గెలిచినాం. ఇంకేం కావాలి ఓకే. అంతకంటే? సరే అని చూద్దాం ముందు ఎట్లా ఉండబోతుందో అనేది. సో ఇక్కడ ప్రజలకైతే న్యాయం అయితే చేశారు కదా, ఒక క్లారిటీ. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు కానీ, మా ప్రభుత్వం కానీ, మా మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ బ్రహ్మాండంగా రోజు టైం ఇచ్చి జనాలతో ఇక్కడ చిన్న సందేహం, వాళ్ళలాగా ఫామ్ హౌస్లలో వండుకొని ఏసీ రూమ్లలో వండుకొని పాలన చేస్తలేరు. మీరు ఎవ్రీ డే చూడండి, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మంత్రులు తిరుగుతున్నారు, ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, ఏ సమస్య వచ్చినా అటెండ్ అవుతున్నారు. ఇంతకంటే ఏం చేయమంటావు చెప్పు. అంటే ఇక్కడ గాంధీ విగ్రహం పెడితే వ్యతిరేకత వచ్చింది, అదే దేవాలయాలను కట్టేస్తే ఎవరు వ్యతిరేకించారని చెప్పేసి ఇట్లా దేవాలయాల సైడ్ ఏమన్నా టర్న్ అయిందా? ఏం లేదు, ప్రాజెక్ట్ లో భాగమే. అంటే ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నారు. మొన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చిన కాడికని చెప్తున్నారు, ఒక దేవాలయం వస్తుంది, మసీదులు వస్తాయి, చర్చిలు వస్తాయి, దాన్ని ఒక టూరిజం స్పాట్ లాగా చేయాలనే ఆలోచనతో ఉన్నామని. అందులో భాగంగానే ఈరోజు దేవాలయానికి ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు తప్ప అన్ని ఏ భాగం యాజ్ ఇట్ ఈస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఏవచ్చింది గాంధీ విగ్రహం కూడా ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఓకే అన్న, సరే అన్న. గాంధీ విగ్రహానికి ఎంత అవుతుంది? అది ఒక్క గాంధీ విగ్రహమే కాదు, దాని కింద ఒక బిల్డింగ్ వస్తుంది, గాంధీ చరిత్ర వస్తుంది, అన్ని కలిపితే 50-60 కోట్లు అవుతున్నాయి దానికి. సరే అన్న, నేను కూడా అంతే తప్ప దాన్ని ఏదో జనాలకు ఏ విధంగా భూతార్థం పెట్టి చూపించాలో, ఏ విధంగా అబద్ధాలు చెప్తే జనాలు రాంగ్ థింకింగ్. ఎన్ని రోజులు వింటారు జనాలు? ఇంకా 4 రోజులు అయితే చెప్పు తీసుకొని కొడతారు జనాలే వాళ్ళని, అబద్ధాలు ఆడిన వాళ్ళని. సరే అన్న, నేను కూడా మూసి పరిహాలక ప్రాంతాలకు వెళ్తా. మరి అక్కడ నిజంగా ఈ మూసి వాటర్ వల్ల ఏమైనా ప్రాబ్లంలు ఉన్నాయా, మీరు స్వచ్ఛందంగా ఇవ్వడానికి సిద్ధమా అనేది కూడా నేను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. నేను ఏమంటున్నా, 90% స్వచ్ఛందంగా వేయటానికి ఉన్నారు. ఓ 10% వాళ్ళకు తెలుసో తెలియకో ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయన్నమాట వాస్తవం. వాళ్ళకు కూడా న్యాయం చేస్తాము, వాళ్ళకి తెలియకపోతే తెలిసే విధంగా చెప్పి చేస్తామని చెప్తున్నాం. కానీ 100% వాళ్ళని ఒక్కడు కూడా మైక్ ముందు పెట్టంగానే నాకు అందరికి న్యాయం అనుకోరు కదా, న్యాయం జరిగిన వాళ్ళు అనుకోరు కదా. వాళ్ళు కొట్లాడితేనే ఇంకా 10 వచ్చే కాడ 15 వస్తాయి అనుకుంటారు. దాంట్లో వాళ్ళు కొట్లాడడం సహజమే, మేము ఇచ్చేది సహజమే. అని ఇంకోటి, ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రోజుకు ఒక దగ్గర చూస్తున్నాం అన్న. నేను ఉస్మానియా బిస్కెట్లు అనేది, హైదరాబాద్ అంటేనే చాయ్, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్, అది కల్తీనే, చికెన్ కల్తీనే అవుతున్నాయి, అండ్ సమోసాలు కల్తీనే అవుతున్నాయి. అంటే ఈ కల్తీ విషయం పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటుంది అనుకోవచ్చా? తీసుకుని చాలా బెటర్, ఎంతోమంది ప్రాణాలు ఈరోజు కాపాడిన వాళ్ళు అవుతారు. రాజు, నేను ఒక్కటి చెప్తున్నా, 2.5 సంవత్సరాలలో డబ్బులు ఖర్చు పెట్టకుండా కొన్ని బాధ్యతగా పనిచేస్తే సమస్యలు పరిష్కారమయ్యేటివి చాలా సబ్జెక్టులు ఉన్నాయి. దాంట్లో భాగంగానే డ్రగ్స్ అనుకోండి, ఇలాంటి కల్తీ ఫుడ్ ఇవ్వడం అనుకోండి, ఇసుంటి వాటి మీద సీఎం గారు స్పెషల్ టీములు పెట్టాడు. ఒకటేమో హైడ్రా పెట్టి చెరువులు కుంటలు స్టార్టింగ్లో ఇట్లనే మాట్లాడారు. ఇవాళ హైడ్రా అంటే చాలా మంచిదని పాలాభిషేకాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు రంగనాథ్ కూడా, అంటే ఒక ఆఫీసర్ చేసిరంటే వాస్తవాలు ఉన్నాయి కాబట్టి ఆయన స్టార్టింగ్లో కొంచెం స్పీడ్గా చేసిన మాట వాస్తవం. కానీ కొత్తగా వచ్చేసరికి ఏదో జరిగిపోతుందని భ్రమ. ఇప్పుడు దాంట్లో ఈగల్ టీం అని డ్రగ్స్ మీద పెట్టారు, ఫుడ్ మీద కూడా ఇంకొక టీం పెట్టారు. ఇట్లా ఎవరి కాళ్ళకు ఇవి రూపాయి ఖర్చు పెట్టకుండా బాధ్యతగా పనిచేస్తే సమస్య పరిష్కారం అయ్యేటివి ఇలాంటి కార్యక్రమాలు. ఇవి ఖచ్చితంగా చాలా సీరియస్గా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో చూడండి. టెక్నాలజీని వాడుకొని ఏ రూట్లో ట్రాఫిక్ జామ్ అవుతుందో డైవర్షన్ చేసే ప్రయత్నం పోలీసుకు ఎవ్రీ డే ఒక 15-20 నిమిషాలకు ఎక్కువ ట్రాఫిక్ ఏమన్నా జామ్ అవుతుందంటే ఎంబటే కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఇవన్నీ పబ్లిక్ తెలియవు. ఇలా ఫుడ్ మీద తెలియదు, డ్రగ్స్ మీద తెలియదు, ఆ లోపల ఎంత రివ్యూలు జరుగుతున్నాయి, దాని మీద ఎంత సీరియస్గా ఉన్నారు సీఎం గారు, మంత్రులు అనేది తెలియదు కదా పబ్లిక్. ఈ ట్రాఫిక్ సమస్య కూడా నీకు కూడా తెలియదు కదా, రోజు ట్రాఫిక్ ఎదుర్కొన్నాం. ఇవాళ మాకు తెలుసు
ఈ విధంగా చేస్తేనే ఇవాళ హైదరాబాద్ ఇట్లుంది. దానికి ఇప్పుడు రేపు మూసి అయితే అసలు హైదరాబాద్లో ట్రాఫిక్ ఇమీడియట్గా 30 to 40% డౌన్ అవుతుంది. ఓకే. రెండోది మెట్రో మేము ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నానంటే మెట్రో వేసారు. ఇవాళ దాకా 1 కిలోమీటర్ కూడా వేయలే. దాంట్లో ఏడ దోసుక తిన్నామని అంటే మెట్రో ఎల్ఎన్టీ వాళ్ళు మేమే బతుకుతలే మీకు నీకేడ వంచి పెడుతున్నాం అంటే దాన్ని చెత్తబుట్టలో వాడేసారు. ఇవాళ చెయ్యి అంటే కూడా వాళ్ళ దగ్గరికే నీకు ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఇవాళ ఇంకా 170 కిలోమీటర్లు కొత్తగా మెట్రోని ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ మెట్రో ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు ఒక్క ట్రైన్ తిరిగిందంటే దాదాపు ఒక 500 వెహికల్స్ ట్రాఫిక్ కంట్రోల్ చేసినట్టు కదా. దాన్ని ఇంకా పెంచినట్టయితే ఈ ట్రాఫిక్ సమస్య కొంత మటుకు తీరుతుంది కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇలాంటి కార్యక్రమాలు నీకు ఒక 3-4 ఎగ్జాంపులే చెప్తున్నా. ఇలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా చేసే కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ఆలోచన చేస్తుండు నిపుణులతోటి సజెషన్లు తీసుకుంటున్నాడు. ఏ విధంగా సమస్య పరిష్కారం చేయడానికి వీలైతుందో ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ మున్సిపల్ అంటే మనం ఈ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర కూడా ఇల్లులు కూలుస్తున్నారంట. ఉస్మానియా కాడ ఏం కొత్తగా కూల్చేది మూసిలో ఏమన్నా ఉంటే ఉన్నాయి తప్ప దాంతో పాటు ఇలా ఉస్మానియా కూడా పూర్తిగా కూలిపోయే పరిస్థితి ఉంటే కోశమైల్లో ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. ఇట్లా ఇంకోటి క్లీన్ అండ్ గ్రీన్ ఇలా 3 కార్పొరేషన్లు ఏర్పడ్డాక 2 నెలల సంది స్పెషల్ డ్రైవ్ పెట్టి రోడ్ల మీద ఇంత చెత్త లేకుండా క్లీనింగ్ చేపిస్తురా లేదు చూడండి. రోజు కమిషనర్లు 3 కమిషనర్లు రోడ్ల మీద తిరుగుతున్నారు. పొద్దున్న 6 గంటల నుంచి 10 గంటల దాకా పర్సనల్గా వాళ్ళే తిరుగుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు కలెక్టర్లను ఆఫీసర్లను అందరినీ మీరు ప్రజలల్లో తిరగండి సమస్యలు పరిష్కారం చేయమని రోజు ఆఫీసులల్లో కూర్చునేది. హాఫ్ డే మీరు ఫీల్డ్లో ఉండమని చెప్పడం జరిగింది. ఇవాళ దాకా ఏ ముఖ్యమంత్రి అన్న చెప్పిండా ఈ సమస్య కనీసం చెప్పాలనే ఇంగిత జ్ఞానం అన్న ఏ ముఖ్యమంత్రి కన్నా ఉండేనా? ఓకే. అందుకనే ఇవన్నీ చేస్తూ ఉంటే ఓవర్ నైట్లో మారదు. ఇంకా 5 ఏళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ప్రూవ్ చేస్తాం. ఇంకా 5 ఏళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళు అయినా మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. సరే అంటే ఇంత మాటలు చెప్తున్నాను, మరి విషయాల మీద కూడా పబ్లిక్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రాజు మల్రెడ్డి అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అయినా స్టార్టింగే చెప్పాల్సింది. సో ఇది మల్రెడ్డి రామరెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ మరి మూసి ప్రాజెక్టు పైన మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.